నెల్లూరులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజధాని పేరుతో ప్రజలను తప్పుదోవ పాటిస్తున్నారని, జువలదనే అంశంలో మత్స్యకారుల ప్రయోజనాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధి పేరుతో గతంలో అక్రమాలు జరిగాయని విమర్శించిన మంత్రి ఆనం, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మత్స్యకారుల కోసం పనిచేస్తోందని స్పష్టం చేశారు. జగన్ చర్యలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ విమర్శలపై వైసీపీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తోందో చూడాలి. భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబాటుతనంలో నిమ్న జాతులుగా వేరు కాబడ్డటి వాళ్ళందరికీ కూడా ఒక రాజ్యాంగ భద్రతను కల్పించినటువంటి మహనీయుడు, 135 జన్మదినాల వారి కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ జన్మదినోత్సవాల్లో పాల్గొనడానికి ఆత్మకూరుకి రావడం జరిగింది. ప్రపంచ దేశాలే ఇవాళ అనేక రకాలుగా తిరుగుబాట్లు, జొరబాట్లు, ఆర్థికపరమైన నష్టాలు ఎన్ని జరుగుతున్నా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న భారతదేశం మాత్రం సజావుగా ఒక జెండా స్తంభంలాగా ఇవాళ ప్రపంచానికి దిక్సూచిలాగా నిలబడ్డది అని అంటే ఇది మన రాజ్యాంగం యొక్క మహత్యం. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక విధ్వంస పరిపాలన అని ఎందుకు అంటున్నామంటే, ఇదేదో ఒక వ్యక్తికి, ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి జరిగిన విధ్వంసం కాదు. రాజ్యాంగ నిర్మాతలకే భద్రత లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో. పరిపాలనగా సజావుగా చేస్తే పర్వాలేదు. పరిపాలన అనేటువంటిది అది దుష్పరిణామాలకు దారితీసింది ఈ రాష్ట్రంలో. మనందరం చూసాం కంటితో. 5 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రభుత్వం విధ్వంసం అంటే రాజ్యాంగ సృష్టికర్త దగ్గర నుంచే విధ్వంసం ప్రారంభించారు వాళ్ళు. విశాఖపట్నం అన్నాడు, కాసేపు విజయవాడ అన్నాడు, కాసేపు విజయవాడ గుంటూరు మధ్య అన్నాడు, లేకపోతే కర్నూలు అన్నాడు, తిరుపతి అన్నాడు. ఎక్కడా లేదు 5 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చి మా వి గన్ అన్నాడు. ఈ మా వి గన్ అంటే ఏమి గన్నో తెలియదు. బహుశా ఆయనకి తెలిసిన గన్ను గురించి కానీ ఆలోచిస్తే ఒక మారణాయుధం, లేకుంటే ఎవరైనా ప్రాణహాని ఉన్నప్పుడు తమ ప్రాణ రక్షణ కోసం వాడేటువంటి ఆయుధం. ఇప్పుడు ఈ గన్ ఎవరి కోసం? ఆయనకేమీ ప్రాణాపాయం లేదు, ఆయన వల్ల ఇతరులకు ప్రాణాపాయం. తండ్రి దగ్గర నుంచి, చిన్నాన్న దగ్గర నుంచి అనేక మందికి ప్రాణాపాయాల్లో బతుకుతున్నారు, కాలం చేశారు. ఇవన్నీ ఇతరుల మీద రుద్దారు. ఇప్పుడు గన్ కల్చర్ కావాల్సి వచ్చింది ఆ జగన్ రెడ్డి గారికి. ఆంధ్రప్రదేశ్ ప్రశాంతమైనటువంటి రాష్ట్రం. గన్ కల్చర్ అనేటువంటిది మన ప్రాంతాల్లో లేదు. గతంలో ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొంత నక్సలిజమో, టెర్రరిజమో అక్కడక్కడ కనపడదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అయితే నక్సలిజము తిలోదకాలు ఇచ్చారు. టెర్రరిజం కూడా ఈ ప్రాంతాల్లో లేకుండా మంచి పరిపాలనలో, సంతోషకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు గన్ గురించి మాట్లాడతారు. ఎందుకు ఈ గన్? మరి ఈ గన్ అంత ఉత్తమమైనది, ఉన్నతమైనది, రాజధానికి అర్హమైనది అయితే నువ్వు విశాఖపట్నాన్ని పెడతానన్నావు, కర్నూలులో పెడతానన్నావు, విజయవాడ గుంటూరు మధ్య అన్నావు. ఇవన్నీ ఎందుకు చెప్పావు? ఆ గన్ ఏదో నువ్వు గన్ తీసి చూపించకపోయినావు అప్పుడే. ఇలాంటి మతి స్థిమితం లేనటువంటి మాటలతో స్థాయి కోల్పోయి మాట్లాడడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్నటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు ఇవాళ రాజకీయాల్లో ఉండడం అనేటువంటిది
ఇది మనం చేసుకున్నటువంటి మరి బాధాకరమైనటువంటి పరిస్థితి, దురదృష్టం ఇది. మరి ఇన్ని విధాలు చెప్పేటువంటి వాళ్ళు ఏం చేశారు మీ హయాంలో? కడుతూ ఉన్నటువంటి ప్రాజెక్టులను నిలిపేశారు. ఎందుకు నిలిపేస్తారని అంటే గత ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుంది. పోలవరం ప్రాజెక్టు కడుతూ ఉన్నదాన్ని రకరకాలుగా మార్చి డయాఫ్రామ్ వాల్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి చేశారు. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలతో డయాఫ్రామ్ వాల్ నూతన నిర్మాణం. ఏమీ తెలియదు. అన్నమయ్య ప్రాజెక్టు కడప జిల్లాలో ఉన్నింది. కడప జిల్లా నుంచి వచ్చిన నాయకుడే జగన్ రెడ్డి. అన్నమయ్య ప్రాజెక్టు అత్యంత భారీ వర్షాలతో గేట్లు పాడైపోయి, గేట్లు తెరుచుకోవడానికి మెయింటెనెన్స్కి గ్రీసు పోయడానికి డబ్బు ఇవ్వక తన జిల్లాలో ఒక ప్రాజెక్టు కొట్టుకుపోతే, ఆ కొట్టుకుపోయిన ప్రాజెక్టు నీళ్ళన్నీ వచ్చి వరద నెల్లూరు జిల్లాలో ఉన్న సొమశెల ప్రాజెక్టు మీద పడితే ఏమవుతుందా ఈ ప్రాజెక్ట్ అని అందరం అల్లాడిపోయి లక్షలాది రైతు కుటుంబాలు నాశనం అయిపోతాయేమో అని మనమందరం భయోత్పాతంలో ఉంటే కనీసం అన్నమయ్య ప్రాజెక్టును కనీసం కంటితో చూడలే. అక్కడ నిరాశ్రయులైన వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయలే. ఇక్కడికి వస్తే సోమశిల కొట్టుకుపోతే భయపడి అందరూ ఇబ్బంది పడితే ఆ ఏప్రాన్ దెబ్బతినిపోయింది. దానికి నిధులు ఇవ్వలేదు, గేట్లు మంజూరు చేయలేదు. ఇవాళ అన్నీ ఒకటొకటిగా మళ్ళీ ప్రారంభించుకొని ఇప్పుడు నిధులు మళ్ళీ ఎస్టిమేట్లు వేసుకొని నిధులు మార్చుకొని చేస్తూ వస్తున్నాం. గన్ కల్చర్కి బదులు ఇతను డ్రగ్ కల్చర్లో నుంచి వచ్చిన వ్యక్తి అనుకుంటున్నాను నేను. ఎప్పుడైతే ఈ డ్రగ్ కల్చర్లో ఉన్నవాళ్ళు స్థాయి కోల్పోతారు, వాళ్ళు మనస్థిమితం ఉండదు. వాళ్ళకి ఎంతసేపు చీమని ఏనుగు అంటారు, ఏనుగుని చీమ అంటారు. ఏదైనా సరే ఈ సమాజంలో ఉన్నటువంటి వైరుధ్యమైనటువంటి పాత్రలు పోషిస్తూ ఉంటారు డ్రగ్ కల్చర్ ఉండేవాళ్ళు. మాదక ద్రవ్యాలు సేవించే వాళ్ళు కూడా ఇంత హీనాతిహీనంగా తమ నిజ జీవితంలో ఉండరు. కానీ ఈ ప్రబుద్ధుడు మరి రాష్ట్రానికి ఎలా వచ్చాడో, ఎలా అధికారానికి వచ్చాడో వెళ్ళాడు, ప్రజలు తిరగనంపించారు. పోయినవాడు ఏమైనా గమ్మున ఉంటాడా? ఏడన్నా పబ్జీ ఆడుకుంటా అది చేయడు. మళ్ళీ నెల్లూరుకు వస్తానంటాడు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క పరిశ్రమ ఒక్కొక్క రాయి పెట్టి నెల్లూరుని అభివృద్ధి చేసుకుంటూ ఉంటే దీన్ని నాశనం చేద్దామని మళ్ళీ తయారయ్యాడు. ఇక్కడెందుకు పెట్టాలా, అక్కడెందుకు పెట్టాలా అంటాడు. ఎక్కడ పెడతామండి? సముద్రానికి కావాల్సిన జట్టీలు ఎక్కడ కట్టాలా? సముద్రపు అంచుల్లో కట్టాలి, అంతేగాని కడప జిల్లాలో కట్టలేం కదా. పులివెందుల్లో ఏమైనా జట్టి కడతామా? జరిగే పనేనా? నేను అందుకని ఒక విభిన్నమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిత్వం. ఇలా సమాజంలో కుటుంబం కూడా వదిలేసిన వ్యక్తి. ఇంత స్థాయి, అధికారం, హోదా అన్నీ వచ్చిన వాళ్ళకి ఇంట్లో తల్లి చెల్లి దూరం అవుతారా? బిడ్డలు దూరంగా బతుకుతారా? ఏంటి పరిస్థితి? ఎవరైనా ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు తన కుటుంబం అంతా దగ్గర ఉండాలి, ఆ కుటుంబంలో తనొకడిగా ఉండాలి, కుటుంబం అంతా ప్రజలకు మధ్య ఉండాలి అని కోరుకుంటారు. ఇప్పుడు అటువంటిది ఏం లేదు ఇక్కడ. ఇవన్నీ ఎవరికీ సంబంధం లేదు, నాకు ఒక్కడికే సంబంధం. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతిపక్ష హోదా లేదు. ఎందుకు అసెంబ్లీకి రావాయా అంటే నాకు ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను రాను. కొంత జరిగినాయి, ఆగిపోయినాయి. మరి నువ్వు పూర్తి చేసావా? నువ్వు పూర్తి చేయలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వదిలేసావు. ఇవాళ అధికారంలోకి వచ్చాక ఆ ఫిషింగ్ హార్బర్ని, జువలదిన్నెను పూర్తి చేసి ఇవాళ దాన్ని ప్రారంభిస్తాము, దానిలో పరిశ్రమలు తెస్తాము.
అక్కడ ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇస్తామని మేము ప్రయత్నం చేస్తే సాగర్ డిఫెన్స్ అనేటువంటి కంపెనీని తీసుకొచ్చి 990 మీటర్లు ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ జెట్టీలో 150 మీటర్లు మాత్రం వాళ్ళకి ఇచ్చి మిగతాదంతా మత్స్యకార కుటుంబాలదే అని చెప్తే నువ్వు ఇవాళ ఆ జువలదున్న హార్బర్ని ప్రైవేట్ పరం చేసేస్తున్నారని మాట్లాడతావా? నువ్వేం చేసావు, ఏం చెప్తున్నావు అసలు? నువ్వు ఇవాళ దాన్ని చూడడానికి వస్తాడట, మత్స్యకారులకు వాస్తవాలు చెప్తాడట. మత్స్యకారులు కళ్ళ ముందు కనబడుతుంది, అక్కడ 950 మీటర్ల జట్టి అది. ఆ 950లో 150 మాత్రమే వీళ్ళకి ఇస్తున్నారు. 800 మీటర్ల జట్టి మత్స్యకారులదే. అక్కడ ఉన్నటువంటి భూమిలో 20 ఎకరాలు 22 ఎకరాలు మాత్రమే సాగర్ డిఫెన్స్ కంపెనీకి ఇస్తున్నారు. మిగతా భూమి అంతా మత్స్యకారులకి, వాళ్ళ ప్రయోజనాలకే. ఈ పరిస్థితుల్లో అక్కడ వాస్తవాలుంటే దాన్ని కూడా ఇవాళ ఎట్లా దీన్ని చెడగొట్టాలి, మత్స్యకారులకి ఇది దక్కకుండా చేయాలి, మత్స్యకారు కుటుంబాలను వీధుల్లో వేయాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలతో ఆయన జోలు దీనికి వస్తాడట. ఏ మొహం పెట్టుకొని వస్తావయ్యా? నువ్వు వాళ్ళకి ఏం చేసావు? ఇప్పుడున్నాడు నీ ప్రజాప్రతినిధి, ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు, మొత్తం కావాల నుంచి సముద్రం దాకా అన్ని లేఅవుట్లు వేసుకొని అమ్ముకున్నాడు కదా. ఇటీవల ప్రభుత్వం కేసు పెట్టింది కదా వాళ్ళ మీద. శాసనసభ్యుడు ప్రభుత్వ భూములు, ప్రైవేటు రైతుల భూములను కూడా కలిపేసుకుని దౌర్జన్యం చేసి లేఅవుట్లు వేసుకొని అమ్ముకుంటే అడగని చేతగాని వాడివి ఇవాళ మంచి కార్యక్రమాలు చేసి మత్స్యకారులకి మేలు చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక సంస్థల్ని రామాయపట్నం, కృష్ణపట్నం, జువ్వలదిన్నె ఈ ప్రాంతాలకు తీసుకొస్తుంటే ఓర్చుకోలేని వాడివి, సహించలేని వాడివి, నీ వాళ్ళ దోపిడీని అడ్డుకోలేని వాడివి. నువ్వే మొహం పెట్టుకొని ఇవాళ మత్స్యకార కుటుంబాలను చూడడానికి వస్తావు. నువ్వు వచ్చేది మత్స్యకార కుటుంబాలకని పైకి చెప్తున్నావు. నువ్వు వచ్చేది మత్స్యకార కుటుంబాలకు కాదు. నువ్వు వచ్చేది ఆ ప్రాజెక్టు యజమానులను బెదిరించడానికి, ఆ ప్రాజెక్టుల దగ్గర నుంచి కమిషన్లు దండుకోవడానికి వస్తున్నావు. బెదిరింపులతో కమిషన్లకు తయారయ్యావు నువ్వు. అది నువ్వు చేసేది. ఇదా నీకు కావాల్సింది? ఈ ప్రాంత ప్రయోజనాలు అక్కర్లేదు, మత్స్యకార కుటుంబాల యొక్క ప్రయోజనాలు నీకు అక్కర్లేదు, వాళ్ళ బతుకు తెరువులు మీకు అవసరం లేదు, వాళ్ళ బిడ్డలు అభివృద్ధి చెందితే నువ్వు చూడలేవు. ఎందుకంటే బిడ్డల అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి అనేది నీకు తెలియదు కాబట్టి. నీకు తెలియదు, నీకు చేత కాదు. ఒకరు బాగుపడితే చూడలేనివాడు. ఇంత దుర్మార్గంగా ఆలోచించేటువంటి వ్యక్తి ఇవాళ ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీలో కొంతమంది తోలుబొమ్మలే ఆటలాడేవాళ్ళు, ఈ బొమ్మలతో రాజ్యంకు మళ్ళీ వచ్చి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మళ్ళీ వెనక్కి నెట్టాలని ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం ఊరుకోదు. పేద వర్గాలకి అండగా నిలబడ్డటువంటి కూటమి నాయకత్వాన్ని నువ్వు అడ్డు తగలాలని ప్రయత్నం చేస్తే జగన్నాథ రథచక్రాలు ఇవాళ రహదారుల మీద తిరుగుతూ ఉన్నాయి. ఆ జగన్నాథ రథచక్రాల కింద నువ్వు నలిగిపోక తప్పదు. నీ పార్టీ నాయకులు, కార్యకర్తలు నలిగిపోక తప్పదు. ఇది ఈనాడు జరుగుతున్నటువంటిది. కాబట్టి జువ్వలదిన్నెకి ఈయన వచ్చిపోతే ఎవడికి భయం లేదు, భుజాలు ఎగరాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడతారు? సవాళ్ళు చేస్తారు, ఏమేమో చేస్తున్నారు. సరిగ్గా కన్ను తెరిస్తే మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎక్కడ లెక్క పెట్టుకుంటుంటారో తెలియదు.
కాబట్టి మీరు అనవసరంగా భుజాలు ఎగరేసి హుంకరించబాకండి, ఇబ్బంది పడతారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు లెక్క చేసేవాళ్ళు లేరు, మిమ్మల్ని చూస్తే అబ్బో అనుకునేవాళ్ళు ఎవరు లేరు. తాట తీస్తారు బాబు, ఏం చేస్తారా, తాట తీస్తారు మీకు. ఇంకా ఆలోచిస్తూ ఉంది మా నాయకత్వం, పానీలే పాపం పానీలే పాపం అని. ఎప్పుడు కన్ను తెరుస్తాడో, కన్ను తెరిచిన రోజు దబిడి దబిడే దబిడి దబిడే నాయన, దొరకరు. పెట్టలేగినట్టు ఎగిరిపోతాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు. మళ్ళీ ఆడ 3 ఏళ్ళ దాకా పక్క రాష్ట్రాల్లో కాపలాగా వేసుకొని అప్పుడు వస్తారు. సిగ్గుపడండి అయ్యా మీరు చేసే పనులకి. సిగ్గుపడి కాసేపు ప్రశాంతంగా ఆడిన బయటకు పోయి ఏదైనా వ్యాపారాల్లో సాపారాల్లో చేసుకోవడం, లేకుంటే ఏదైనా మందు మాకు తీసుకోవడం, ఆ పని చేయండి. కొంచెం ఆరోగ్యం స్థిమితపరచుకొని రండి. కేరళ పోండి, మంచి ఆయుర్వేద వైద్యం ఉంది అక్కడ, పోండి. లేకుంటే ఇంకెక్కడికైనా చల్లటి ప్రదేశాలకు పోండి, అక్కడ వనమూలికలు దొరుకుతున్నాయంటే ఎక్కువ, తినండి, రండి. అప్పుడు మళ్ళీ మాట్లాడదాం మీ అందరితో. ఇది సంగతి. కాబట్టి ఆయన రేపు వస్తున్నాడంటే ఈడ ఎగరడం, ఆడ దూకడం ఇవన్నీ చెయ్యం మేము. మాకు తెలిసి ఆయన వస్తే ఏమీ లేదు, ఇది ఏమీ లేదు, ఒట్టి భద్రయ్య అని. నేను వీరభద్రయ్య అని వస్తున్నాడు ఆయన, ఒట్టి భద్రయ్య ఏముంది, తుస్సుమన్న ఇప్పటికి 3 సార్లు, మళ్ళీ 4వసారి. ఈ భద్రాయిలతో ఏడేగాం మేము. ఈ భద్రాయిలను చూసి మేము ఎగిరేమా? ఏడెగరతాం, మా వల్ల ఏడవద్ది. పాపం కొంచెం ఏదో ఆయన దగ్గర ఉన్నాం కాబట్టి కొంచెం ఎగరదామని వస్తున్నారు వీళ్ళు కూడా. ఎగుర్లు గిగుర్లు అన్నీ పోతాయి సరైన కన్ను తెరిచిన రోజు. ఆ కన్ను తెరిచే రోజు మీరు అందరూ ఏడుంటారో అప్పుడు చూద్దాం. ఈ 3.5 సంవత్సరాలు ఎదురు తగిలే మనిషి లేడు. ఎదురు తగలాలని ప్రయత్నం చేస్తే నేను చెప్పా కదా, రథచక్రాల కింద మలమల నలిగిపోవడం తప్ప